హాయ్ అండి. ఇప్పుడైతే చేపల ఇగురైతే చేస్తున్నానండి. ఇగురు అనుకుంటున్నారా? పండుకప్పు అండి. పండుకప్పుని ఇగురే పెట్టుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ స్టైల్‌లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికోసం అయితే మనం ప్యాన్ పెట్టుకొని ఒక 2, 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందన్నమాట. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయ్యేలోపు ఈ కర్రీలోకి అయితే మనం మసాలా రెడీ చేసుకుందామండి. దీనికోసం అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు, చిన్ని టమోటా, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కొన్ని నువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని మసాలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు అయితే మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయేమో చూసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయన్నమాట. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక మనం ముందుగా అయితే మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకొని మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయేలోపు మనం చేప ముక్కలు కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఫస్టే, ఆ చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఇలా పెట్టేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. మనకి తగినంత వేసుకొని ఇందులో ఒక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. ఇలా మగ్గాక మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. మళ్ళీ మగ్గిపోయాక ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా గరిటె పెట్టి కలపకూడదండి, చేప ముక్క అయితే విడిపోతుందన్నమాట. ఇలాగే కుదుపుకొని చూసుకోవాలన్నమాట అండి. ఇలా అయిపోయాక మనం పైనుంచి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చూసుకుంటే మనకి గుమగుమలాడే చేపల ఎగురైతే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.